హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఈరోజు కంప్లీట్గా ఈ వీడియోలో ఆల్ అబౌట్ డౌట్స్, మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఇది నేను చెప్పేది కాదండి, ఆర్ఆర్బి తమ యొక్క వెబ్సైట్లోనే క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మొత్తం 61 డౌట్స్ వాళ్ళు పెట్టడం జరిగింది. అందులో చాలా ముఖ్యమైనటువంటి వాటినే నేను మీకోసం ఈజీగా అర్థమయ్యే విధంగా సింపుల్గా చెప్పడం జరుగుతుంది. పనిలో పనిగా ఎగ్జామ్ సెంటర్ ఏ జోన్లో అప్లై చేసుకుంటే అదే జోన్లో ఎగ్జామ్ రాయాలన్నా లేదా మనకు ఓన్ జోన్లోనే రాసుకోవాలన్నా అనే దానికి మాత్రం వాళ్ళు క్వశ్చన్ పెట్టలేదు. అయితే మీరు గమనించండి, ఈ గతంలో ఆర్ఆర్బి ఎగ్జామ్స్ జరిగినాయి కదా, అప్పుడు ఈవెన్ చెన్నై జోన్ పెట్టుకునే వాళ్ళు కూడా, కడప వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. మనకు తెలిసిన వాళ్ళు మన స్టూడెంట్స్ కర్నూలు పెట్టుకునే వాళ్ళు జరిగింది. సో వాళ్ళు కూడా కర్నూలు వాళ్ళు కూడా చెన్నై పోయి ఎగ్జామ్ ఏం రాయలే, కర్నూలులో రాసడం జరిగింది. కడప మన టర్నింగ్ పాయింట్ అభ్యర్థి మనకు బాంబే జోన్ కొందరు, తర్వాత కన్నడ జోన్ కొందరు పెట్టుకోవడం జరిగింది. కానీ వాళ్ళు కూడా మహారాష్ట్రకు కానీ బెంగళూరు కానీ పోయి ఎగ్జామ్ ఏం రాయాల, కడపలో రాయడం జరిగింది. సో ఆ ఉద్దేశంతోనే మీరు ఏ జోన్ పెట్టుకున్నా కూడా మన దగ్గరలోనే ఎగ్జామ్ సెంటర్ పడుతుందని మీరు భావించండి. ఒకవేళ రాకపోతే మరి చేసేదంటే ఏం లేదు, జాబ్ కోసం మనం ఎక్కడైనా పోయి ఎగ్జామ్ రాయాల్సిందే. కానీ దీని గురించి అయితే మాత్రం మనకు వాళ్ళు ఇచ్చినటువంటి 61 పాయింట్స్లలో ఈ యొక్క పాయింట్ అయితే మిస్ అయిందనమాట. మరి చూద్దాం 1 by 1. సో ఫస్ట్ ఓపెనింగ్ డేట్ ఎప్పుడంటే 14/9/2024 ఇవ్వడం జరిగింది. తర్వాత లాస్ట్ డేట్ ఎప్పుడంటే 15/10/2024 లోపల అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అన్ని రకాల డౌట్స్, క్వాలిఫికేషన్ గురించి అయితేనేమి, ఏజ్ గురించి అయితేనేమి, ఎడిట్ ఆప్షన్ గురించి అయితేనేమి, పాస్వర్డ్ మర్చిపోయి ఉంటేనేమి, మరి ఏమన్నా చేంజెస్ అని చేసుకోవచ్చా అయితేనేమి, అనేక రకాల క్వశ్చన్స్ అన్నీ కూడా ఆర్ఆర్బి సమాధానం చెప్పడం జరిగింది. మోడిఫికేషన్స్, మీరు ఒకవేళ అప్లై చేసినప్పుడు ఏమైనా డౌట్స్ మర్చిపోయినా తప్పు జరిగింటే దానికి మోడిఫికేషన్ డేట్ ఇవ్వడం జరిగింది. 16/10/2024 నుంచి 25/10/2024 వరకు, అంటే 10 రోజుల పాటు మీరు మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు. ఆ యొక్క మోడిఫికేషన్స్ను ఊరికి చేసుకోలేరు. మీరు 250 రూపీస్ పే చేసి, ఓకేంత 250 రూపీస్ అమౌంట్ పే చేసుకొని మీరు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అయితే ఇక 250 రూపీస్ అనేది మీకు నాట్ రీఫండబుల్, మీ యొక్క 250 రూపీస్ అనేది మీకు రీఫండ్ కాదు. అదే ఎగ్జామినేషన్ ఫీజు అయితే మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే మనకు అకౌంట్లోకి డబ్బులు పడుతుంది. కానీ ఈ మోడిఫికేషన్ అమౌంట్ అయితే మాత్రం మనకు రీఫండ్ అయితే కాదు. అందువల్ల మీరు డబ్బులు వేస్ట్ కాకూడదు అనుకుంటే చాలా జాగ్రత్తగా మీరే పక్కన కూర్చొని అప్లై చేయండి. మీరు ఏదో సింపుల్గా మీకు ఫోటో, మీకు సిగ్నేచరు, మీకు సర్టిఫికేట్ ఫార్వర్డ్ చేసి మీరు అప్లై చేయండి రా అని ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ మీ సేవ వాళ్ళకి కానీ చెప్తే మాత్రం ఇబ్బంది పడతారు. ఒక రోజు టైం వేస్ట్ అయినా పర్వాలే, మీరు అక్కడ కూర్చొని అంటే మీ సేవలో కానీ, లేకుంటే ఆన్లైన్ సెంటర్లో కానీ, లేదంటే మీ యొక్క ల్యాప్టాప్లో కానీ, లేదంటే మీకు డెస్క్టాప్ మీద కానీ మీరు పక్కన కూర్చొని అన్నీ పర్యవేక్షించండి, అన్ని జాగ్రత్తగా గమనించండి. ఎక్కడ మిస్టేక్స్ అని పడిందా, తర్వాత మీరు ఒక రోజు అనుకోకుంటే తర్వాత లాస్ట్ ఎగ్జామ్ రోజు వరకు కాదు కదా, ఫైనల్ రిజల్ట్ వరకు కాదు కదా, మీకు అపాయింట్మెంట్ డేట్ వరకు కాదు కదా, మీరు ఇంకా పోయి జాయిన్ కావాలంత వరకు మీకు టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఆ టెన్షన్ అన్ని రోజులు టెన్షన్ వదిలిపోవాలంటే ఒక్క హాఫ్ డే, అందులో అవసరం లేదండి, ఒక 1 hour సమయాన్ని మీరు కేటాయించుకుంటే శుభ్రంగా చేసుకోవచ్చు. కాబట్టి మీ అప్లికేషన్ను మీ పర్యవేక్షణలోనే మీరు దగ్గరలో కూర్చొని చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇక మోడిఫికేషన్స్ ఏదైనా సరే మోడిఫై చేసుకోవచ్చా అంటే కాదు, అన్నీ మీరు మోడిఫై చేసుకోలేరు. ఓకేనా, ఏమీ చేసుకోలేరు ఎక్సెప్ట్ క్రియేట్ అన్ అకౌంట్ ఇంక్లూడింగ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్స్. ఇవి తప్ప ఏదైనా సరే మీరు ఇంకా మోడిఫై చేసుకోవచ్చు. ఏమేం చేసుకోలేరు, క్రియేట్ అన్ అకౌంట్. అందువల్ల క్రియేట్ అన్ అకౌంట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలా. ఇక క్రియేట్ అన్ అకౌంట్లోనే మీకు ఫోన్, మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే, అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ అన్ని దాంట్లో ఉంటాయి కదా. సో క్రియేట్ అన్ అకౌంట్ను మీరు ఎటువంటి పరిస్థితులు మీరు మోడిఫై చేసుకోలేరు. కాబట్టి క్రియేట్ అన్ అకౌంట్ చేసుకుంటే చాలా జాగ్రత్తగా మీరు చేసుకోండి. ఈమెయిల్ ఐడి మార్చుకోలేరు, మొబైల్ నెంబర్ కూడా మీరు మార్చుకోలేరు ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా. అదే మరి ఆర్ఆర్బి జోన్ కూడా మీరు మార్చుకోలేరు. ఇప్పుడు మీరు ఆర్ఆర్బి చెన్నై అప్లై చేసుకొని నేను తర్వాత మోడిఫికేషన్లో నేను ఆర్ఆర్బి మహారాష్ట్ర అప్లై చేసుకుంటే కుదరదు. అందువల్ల మీరు జాగ్రత్తగా గమనించి ఒకేసారి చేసుకోండి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్రియేట్ అన్ అకౌంట్ మోడిఫై చేసుకోలేరు, ఈమెయిల్ ఐడిని మోడిఫై చేసుకోలేరు, మొబైల్ నెంబర్ మోడిఫై చేసుకోలేరు, ఆర్ఆర్బి జోన్ కూడా మీరు మోడిఫై చేసుకోలేరు. ఓకేనా. తర్వాత రిజల్ట్స్ గురించి అంటే
క్వాలిఫికేషన్ గురించి ఏజ్ అయితే మాత్రం 1/1/2025 అడిగడం జరిగింది, కానీ మీకు క్వాలిఫికేషన్ అనేది 12/10/2024 నాటికి, అంటే మనకి ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది 13 మాత్రమా. సో 13/10/2024కే మీకు కంప్లీట్ అయిపోతుంది. ఈ యొక్క 2 days ఎక్స్ట్రా ఎందుకంటే మీరు పేమెంట్ చేసుకోవడానికి, కాబట్టి మీరు 15 అనుకోమాకండి, 13 అనుకుని మీరు ఫీల్ కాండి, ఓకేనా. సో ఆన్ ఆర్ బిఫోర్ 12/10/2024 కల్లా మీరు మీ యొక్క పాస్ అయి ఉండాలా. వాళ్ళు ఏమైతే అడిగినారో టెక్నికల్ క్వాలిఫికేషన్ కావచ్చు, లేకుంటే అంటే బీటెక్ కావచ్చు, లేదా నార్మల్ డిగ్రీ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ మనకు అడిగింది ఏమి డిగ్రీ, ఏదో టెక్నికల్ డిగ్రీ ఆర్ నార్మల్ డిగ్రీ. సో వాటికి సంబంధించి మీరు 12 ఆ తేదీకల్లా మీరు పాస్ అయి ఉండాలా, సర్టిఫికేట్ ఉండాలా, అప్పుడు మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. రిక్వైర్మెంట్ టు క్రియేట్ అన్ అకౌంట్, మీరు నెట్కి వెళ్ళేసి క్రియేట్ అకౌంట్ చేసుకున్నాక మీకు ఏమేమి కావాలి, మెయిన్ రిక్వైర్మెంట్ ఏం కావాలంటే మొబైల్ నెంబర్ కంపల్సరీ కావాలి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి కావాలి, యాక్టివ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉండాలి. ఇది లేకోకుండా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోలేరు, కాబట్టి ముందుగానే మీరు క్రియేట్ చేసుకొని వెళ్ళండి. మొబైల్ నెంబర్, వ్యాలిడ్ అండ్ యాక్టివ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అనమాట. తర్వాత క్రియేట్ అనదర్ అకౌంట్, ఒకసారి మనం క్రియేట్ అకౌంట్ చేసిన తర్వాత దాంట్లో తప్పులు అది ఉంది ఇది ఉంది అనేసి రెండోసారి మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్ అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అకౌంట్ కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోలేరు. ఫస్ట్ అకౌంట్ ఇది ఫైనల్, కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. మాడిఫికేషన్స్ కూడా క్రియేట్ అకౌంట్ అనేది ఎటువంటి మాడిఫికేషన్ లేదు ఇంకా. సో ప్రొసీజర్ టు క్రియేట్ అన్ అకౌంట్, సో అండర్ అప్లై బటన్ అక్కడ ఆ బటన్ తీసుకుంటే అక్కడ సెలెక్ట్ చేయండి, క్రియేట్ అన్ అకౌంట్ ఉంటుంది. తర్వాత ఎంటర్ ఆల్ డీటెయిల్స్, అక్కడ ఏమైనా డీటెయిల్స్ అడిగిన ఆ డీటెయిల్స్ అని మీరు ఎంటర్ చేయండి, జాగ్రత్తగా గమనించండి. తర్వాత మీకు మొబైల్ నెంబరు, మీకు ఈమెయిల్ ఐడి, ఓటీపీ వస్తుంది, దాన్ని చేసుకుంటే అది కంప్లీట్గా ప్రాసెస్ అయిపోద్ది అనమాట. మరి 8th పాయింట్ ఏం చెప్తున్నానంటే క్యాన్ ఐ ఎడిట్ క్రియేట్ అన్ అకౌంట్ డీటెయిల్స్. మరి ఒకసారి ఈ యొక్క క్రియేట్ అకౌంట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చా, ఎందుకంటే నాకు ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, మాడిఫై ఉంది కదంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు దాన్ని మాడిఫై చేసుకోలేరు, ఎడిట్ చేసుకోలేరు. ఇంకా మొబైల్లో మీరు అప్లై చేసుకోవచ్చా అంటే ఎస్, మొబైల్ కూడా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే బట్ సేఫ్ కాదు. ఎందుకు సేఫ్ కాదంటే కొన్ని రకాల డేటా దాంట్లో స్టోరేజ్ ఉండదన్నమాట, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అందువల్ల సేఫ్ మొబైల్లో అయితే అంత సేఫ్ కాదు, కానీ సేఫ్ ఏమంటే మీరు బెటర్ యూ హ్యావ్ టు యూజ్ ద డెస్క్టాప్ కావచ్చు, లేకుంటే ల్యాప్టాప్ యూజ్ చేసుకుంటే మీకు ఈజీగా చేసుకోవచ్చు. మొబైల్ అయితే మనకి ఇబ్బందులు వస్తాయని చెప్పడం జరిగింది. తర్వాత మనకు ఈ యొక్క గ్రాడ్యుయేట్ పోస్టుల్లో మనకు లెవెల్ 5 జాబ్స్ ఉన్నాయి, లెవెల్ 6 జాబ్స్ ఉన్నాయి కదా. మరి ఇక లెవెల్ 5 అండ్ లెవెల్ 6 జాబ్స్కి ఒకే అప్లికేషన్ పెట్టుకోవచ్చా? ఎస్, ఒకే అప్లికేషన్ పెట్టాలా. లెవెల్ 5కి ఒక అప్లికేషన్, లెవెల్ 6కి ఒక అప్లికేషన్ అవసరం లేదు. కంపల్సరీగా ఈ యొక్క లెవెల్ 5 కైనా లెవెల్ 6 కైనా ఒకే అప్లికేషన్ పెట్టండి. ఒకే అప్లికేషన్లో మీరు లెవెల్ 5 జాబ్స్ ఆప్షన్ ఇవ్వండి, లెవెల్ 6 జాబ్స్కి మీరు ఆప్టెడ్ ఇవ్వండి, తప్పేం కాదు. తర్వాత వేరే ఆర్ఆర్బీస్కి అప్లై చేసుకుంటే లేదు, మీరు ఒక్క ఆర్ఆర్బీకి అప్లై చేసుకోవాలి. ఏదైనా ఆర్ఆర్బీ చెన్నై, ఆర్ఆర్బీ బెంగళూరు, ఆర్ఆర్బీ సికింద్రాబాద్, ఆర్ఆర్బీ ముంబై, ఆర్ఆర్బీ కోల్కతా, ఈ విధంగా ఒక ఆర్ఆర్బీకి అప్లై చేసుకోవాలి, ఒకే అప్లికేషన్ పెట్టుకోవాలి, ఒకే జోన్లో ఒకే అప్లికేషన్ పెట్టుకోవాలా. మరి ఒకే అప్లికేషన్ ఒకే జోన్, సపోజ్ నేను సికింద్రాబాద్ అప్లై చేసుకున్నా, మరి సికింద్రాబాద్లో లెవెల్ 5కి ఒక అప్లికేషన్, లెవెల్ 6కి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే కుదరదు, వద్దు, ఒకటే పెట్టుకోండి. మరి ఇవన్నీ చూసే ముందుగా మనకి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు ఎక్స్క్లూజివ్ కోచింగ్ ఫర్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ ఎస్ఎస్సి జీడీకి బ్యాచ్ జరుగుతుంది. ఎస్ఎస్సి జీడీకి వేరేగా ఉంటుంది, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వేరేగా ఉంటుంది. ఎన్టీపీసీకి అయితే మార్నింగ్ 6 to 7:30 ఒక గ్రాండ్ టెస్ట్ అయిపోతుంది అనమాట. ఎవ్రీడే ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత రెగ్యులర్ క్లాస్ రన్ అవుతుంది అనమాట. ఓకే, ఆఫ్లైన్ కోచింగ్ ఉంది, ఆన్లైన్ కోచింగ్ మనకు టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి మీకు మండే నుంచి లాంచ్ చేయబోతున్నాం అనమాట. సో జీడీకి అయినా 100 మార్క్ టెస్టులు ఉంటాయి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కన్నా సరే మోర్ దెన్ 100 మార్క్ టెస్టులు మీకు ప్రవేశపెట్టబోతున్నాం. మరి 15 ఏం చెప్తాను, ఒకే ఆర్ఆర్బీలో మల్టిపుల్ అప్లికేషన్ పెట్టేసంటున్నాం. ఒకే ఆర్ఆర్బీలో మల్టిపుల్ అప్లికేషన్ ఉండవు, ఒకే అప్లికేషన్ పెట్టుకోవాలా. నాకు లాస్ట్ ఎగ్జామ్ జరిగింది, మరి నేను అప్లై చేసుకోవచ్చా అన్ని పోస్టుల కంటే? లేదు. A1, A2, A3 అనే ఏ జాబ్కి అయితే ఉందో మాకు లెవెల్ 5 లెవెల్ 6లో దాంట్లో ఉన్నాయి కదా, దాంట్లో దేనికైతే A1, A2, A3 ఉందో వాళ్ళు లాస్టిక్ సర్జరీ జరిగిన వాళ్ళు అప్లై చేసుకోకూడదు. మరి B1, B2కి అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే లాస్టిక్ సర్జరీ జరిగినప్పటికీ వాళ్ళు A1, A2, A3కి నాట్ ఎలిజిబుల్, బట్ B1 అండ్ B2 ఎక్కడైతే ఉందో ఆ పోస్ట్ అన్నీ కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి ఆధార్ వెరిఫికేషన్ అనేది రిక్వైర్డ్ అంటే ఎస్, డెఫినెట్లీ ఆధార్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. వీలైనంత వరకు మీరు ఆధార్తో వెరిఫికేషన్ చేసుకోండి.
సార్ ఒకరు నాకు ఆధార్ లేదు, నేను పరిస్థితి ఏంది? సో వాళ్ళకి కూడా ఇంకొక ఆప్షన్ ఉంది. బట్ మ్యాక్సిమం మీరు ఆధార్తో లింకప్ చేసుకోవడానికి చేయండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు ఎస్ఎస్సి మనకు ఆర్ఆర్బీ బోర్డు మీ యొక్క ఆధార్ను వేరే వాళ్ళకి షేర్ చేయదు. థర్డ్ పర్సన్ వ్యక్తి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రసక్తి లేదు. కాబట్టి మీరు ధైర్యంగా ఆర్ఆర్బీ నమ్ముకొని మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఇవ్వచ్చు. అయినా కూడా నాకు ఆధార్ లేదు, అప్పుడు ఏం చేయాలంటే ఆధార్ లేకుండా ఏం చేయాలంటే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదా పాస్పోర్ట్ కానీ, లేదా పాన్ కార్డు కానీ, లేదా ఓటర్ ఐడి కానీ, లేదా ఎంప్లాయీ ఐడి, ఒకవేళ మీరు జాబ్ చేస్తూ ఉంటే మీకు ఎంప్లాయీ ఐడి కానీ, స్కూల్ ఐడి కానీ, కాలేజ్ ఐడి కానీ, యూనివర్సిటీ ఐడి కానీ, ఇదైతే ఇప్పుడు చదువుతూ ఉన్నప్పుడు ప్రజెంట్ చదువుతూ ఉంటే అక్కడ స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ యొక్క ఐడి కానీ మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి 99% మందికి ఆధార్ ఉండే తీరుతుంది, మీరు చేసుకోండి. తర్వాత నేమ్ చేంజ్ అయితే ఉండేయించాలా, ఎందుకంటే కొంత నేమ్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏమంటే మరి నేమ్ చేంజ్ ఎవరికైతే అయిందో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి గెజిట్ వచ్చాడు, వాళ్ళకు ఒక నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. ఆ యొక్క గెజిట్ నోటిఫికేషన్ను వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పాస్వర్డ్ మర్చిపోయినా సార్ నేను అనుకోవచ్చు. ఎస్, పాస్వర్డ్ మనం కూడా మర్చిపోతూ ఉంటాం, మన కంప్యూటర్లో కానీ, మనకి మొబైల్లో కానీ, లేదా మన యొక్క సిస్టమ్స్ పాస్వర్డ్ మర్చిపోతూ ఉంటాం. మనం ఏం చేస్తాం, ఫార్గెట్ పాస్వర్డ్ కొట్టేసి ఓటీపీ వచ్చిన తర్వాత మనం చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా ఒకవేళ మీరు దీనికి సంబంధించి పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే మళ్ళీ లాగిన్లో మా లాగిన్ అకౌంట్లోకి వెళ్ళి ఫార్గెట్ పాస్వర్డ్ కొట్టేసి మళ్ళీ మీరు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. సార్ నా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు అండి. ఎస్, మీ యొక్క పాస్వర్డ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరకరమైన విధాలు ఉండవు. అప్లికేషన్ ప్రాసెస్లో చేంజెస్ చేసుకోవచ్చా? సో ఎస్, అప్లికేషన్ ప్రాసెస్ చేంజ్ ఎందుకు చేసుకోవచ్చు అంటే మీరు సబ్మిట్ కొట్టనంత వరకు. వన్స్ మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు ఇంకా అప్లికేషన్ ప్రాసెస్లో చేంజెస్ చేసుకోలేరు. తర్వాత మోడిఫికేషన్స్ మాత్రం చేసుకుంటారు డబ్బులు కట్టి, అది కూడా కొన్ని ఏరియాస్ మాత్రమే. మరి ఫ్రీ రైల్వే పాస్ అందరికీ వస్తుందంటే లేదు, ఓన్లీ ఎస్సీ కేటగిరీ అండ్ ఎస్టీ కేటగిరీలు మాత్రమే ఫ్రీ రైల్వే ఫ్రీ రైల్వే పాస్ ఇస్తుంది. అది ఎట్లా పొందాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సార్ ఈబీసీ ఉంది కదా, అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉంది కదా, అంటే వాళ్ళకి ఫీ కన్సెషన్ వస్తుంది. అంటే వాళ్ళకి ఇన్కమ్ అప్ టు 50 ఉందనుకోండి, అప్ టు 50,000 రూపీస్ వాళ్ళకి ఇన్కమ్ ఉంటే వాళ్ళు ఫీ పే చేయని అవసరం లేదు. అటువంటి వాళ్ళకి రిజర్వేషన్ ఉందంటే ఈబీసీకి నో రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్కి ఉంది కానీ ఈబీసీకి రిజర్వేషన్ అనేది లేదు. మరి అప్ టు 50,000 ఇన్కమ్ చెప్పాడు కాబట్టి దానికి ఎంత తలనొప్పి ఎందుకండి? ఫీజు ఎంత 500 రూపాయలు. ఓసీ బీసీకి అయితే మీరు ఎగ్జామ్స్ 400 రూపాయలు నీకు అంటే మీకు అక్కడ లాస్ అయితే ఎంత 100 రూపాయలు. ఈ 100 రూపాయల కోసమే ఫేక్ పెట్టుకొని వాళ్ళగాడు తిరిగి వీళ్ళగాడు తిరిగి ఎంత అవసరం ఇలా హ్యాపీగా ప్రతి ఒక్కరు ఫీజు పే చేయండి. ఓకేనా? క్రూషియల్ డేట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ యాజ్ ఆన్ అంటే మన సర్టిఫికేట్స్ ఉంటుంది కదా, బీసీ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఎస్సీ సర్టిఫికేటు, ఎస్టీ సర్టిఫికేటు, కంపల్సరీగా ఆ యొక్క సర్టిఫికేట్ అనేది 13/10/2024 లోపలే చేసుకుని ఉండాలి కంపల్సరీగా. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఈ తేదీ లోపల ఉంటేనే మిమ్మల్ని మీ యొక్క సర్టిఫికేట్కి వ్యాలిడ్ జరుగుతుంది, లేకుంటే వ్యాలిడ్ ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడే మీ యొక్క సర్టిఫికేట్ను చేసి పెట్టుకోండి. తర్వాత ఫీ కన్సెషన్ ఎవరికి ఉందంటే ఎస్, ఎస్సీ వాళ్ళకి ఫీ కన్సెషన్ ఉంది, ఎస్టీకి ఉంది, ఎక్స్-సర్వీస్మెన్కి ఉంది, పీడబ్ల్యూబీడీకి ఉంది, ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఫీమేల్కి ఉంది, ట్రాన్స్జెండర్కి ఉంది, మైనారిటీస్కి ఉంది, ఈబీసీకి ఉంది. మరి పీడబ్ల్యూబీడీ వాళ్ళు జనరల్ పోస్ట్ అప్లై చేసుకోవచ్చా అంటే ఎస్, మీకు ఎక్కడైతే పోస్ట్ ఉన్నాయో, సపోజ్ మాకు పీడబ్ల్యూబీడీ వాళ్ళకు మనకి ఏ పోస్ట్ ఉండవు, మనకు చూసినట్టయితే గూడ్స్ గార్డ్స్ కానీ, ఓకేనా, స్టేషన్ మాస్టర్ కానీ ఉండవు. అటువంటి వాటికి మీరు అప్లై చేసుకోలేదు. ఎక్కడైతే మీకు పోస్ట్ ఉన్నాయో, జూనియర్ అకౌంటెంట్ కానీ, సీనియర్ క్లర్క్ కానీ, ఈ పోస్ట్ ఉన్నాయో ఆ పోస్టుల్లో ఉన్నప్పుడు మీరు జనరల్ కేటగిరీ కూడా పోస్టులకు ఎలిజిబిలిటీ వస్తుంది, మీ కేటగిరీలో కూడా మీకు ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫీ రీఫండ్ ఎప్పుడవుతుంది? ఫీ రీఫండ్ ఎప్పుడవుతుందంటే మీరు కంపల్సరీగా ఎగ్జామ్ రాస్తేనే మీ యొక్క ఫీ రీఫండ్ అవుతుంది. తప్పితే మీరు అప్లై చేసి ఎగ్జామ్ రాయకపోతే మాత్రం మీ యొక్క ఫీ అనేది రీఫండ్ అయ్యే ప్రసక్తే లేదు. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అప్లికేషన్లో ఉంటే మీరు అప్లై చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు, సర్టిఫికేట్ డేట్ అని ఇచ్చింటారు, డేటు, మంత్, ఇయర్ ఉంటుంది. కొందరు సర్టిఫికేట్లలో డేట్ ఉండదు, వాళ్ళకి ఓన్లీ కేవలం మంత్ 05/2020 అని ఉందనుకోండి. అప్పుడు ఏం చేయాలి, మీరు ఆ యొక్క లాస్ట్ డేట్ ఆఫ్ మంత్ వేసుకోవాలి. అంటే 31st లేకుంటే 30 ఆఫ్ దట్ మంత్ ఇది వేసుకొని మనం వేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ జనవరి అనుకోండి 31 డేస్, 31/1/2020 అని రాసుకుంటాం. అంటే ఏ మంత్ అయితే ఎండింగ్ పెడుతూ ఉంటుందో ఆ యొక్క మంత్ ఎండ్ డేట్ మీరు వేసుకోవచ్చు.
రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే తెలుసు మనకు రిక్రూట్ ప్రాసెస్ అనేది మనకు టైర్ 1 టైర్ 2 అంటే స్టేజ్ 1 స్టేజ్ 2 ఉంటుంది. టైర్ 1 క్వాలిఫై అయిన తర్వాత టైర్ 2 పిలుస్తారు. టైర్ 2 క్వాలిఫై అయిన తర్వాత మనకు కొందరికి స్కిల్ టెస్ట్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. అదే స్టేషన్ మాస్టర్కి అయితే మనకు సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. ఆ విధంగా ప్రాసెస్ ఉంటుంది. మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఎక్కడ ఉంటుందంటే కంపల్సరీగా మీడియం ఆఫ్ ఎగ్జామ్ అనేది మీరు ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు. అక్కడ మొత్తం ఎన్ని లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు. మీరు ఒకవేళ మీరు తెలుగు ఎన్ని ఇబ్బంది ఉంటే ఇంగ్లీష్లో మార్చుకోవచ్చు, ఇంగ్లీష్ ఇబ్బంది తెలుగు మార్చుకోవచ్చు. అది ఎటువంటి ఇబ్బంది మనకి ఎంత జరగదు. అంటే నేను తెలుగు పెడితే ఓన్లీ తెలుగునే ఉంటుందేమో అనుకోమాకండి. అక్కడ అన్ని లాంగ్వేజ్లు ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఇంగ్లీష్ రాస్తున్న డౌట్ వచ్చింది అక్కడ తెలుగు క్లిక్ చేసి మీకు తెలుగు పేపర్ ఓపెన్ అయిపోద్ది. మళ్ళీ మీకు తెలుగు ఇంగ్లీష్ కావాలి, ఇంగ్లీష్ క్లిక్ మళ్ళీ ఇంగ్లీష్ వెళ్ళిపోద్ది. కాబట్టి మీరు ఒరిజినల్ అవసరం ఏమీ లేదు. సార్ మీకు ఎన్ని డౌట్స్ వచ్చినాయి, నాకు ఎవరు క్వాలిఫై చేయాలి, మళ్ళీ నాకు క్లారిఫై ఎవరు చేస్తారు అంటే ఈ యొక్క ఫోన్ నెంబర్లు ఇచ్చారండి. 9992001188 నెంబర్కి మీరు కాల్ చేసి ఎప్పటికప్పుడు కాదండి 10 AM to 5 PM ఆల్ వర్కింగ్ డేస్ మీకు కంపల్సరీ రెస్పాండ్ కావడం జరుగుతుంది. వాళ్ళు మీ యొక్క డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మెయిల్ ఈమెయిల్ ఐడి rrb.help@scse.gov.in మీరు చేస్తే ఆ ఈమెయిల్ నుంచి వాళ్ళు మనకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఫీ రిటర్న్ అవుతుందంటే సో మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఫీ ఎన్నిక రాదు. ఎప్పుడు ఫీ ఎన్నిక అవుతుంది, మీరు ఓన్లీ ఎగ్జామ్ రాస్తేనే ఫీ ఎన్నిక వస్తుంది. సో అప్లికేషన్ ప్రింట్అవుట్ మీరు తీసుకోవచ్చండి. ఎస్ ఇది చాలా ఇంపార్టెంట్ 61 పాయింట్ అనమాట ఇచ్చేది జరిగింది. అప్లికేషన్ ప్రింట్అవుట్ చాలా ఇంపార్టెంట్. మీరు కంపల్సరీ మీకు మెయిల్ వేసుకోండి, మీకు వాట్సాప్లో వేసుకోండి. ఒక హార్డ్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని ఇంట్లో పెట్టుకోండి. మనకు ఫ్యూచర్లో ఖచ్చితంగా మనకు ఏదో సందర్భంలో ఇది పనికొస్తుంది అనమాట. సో ఇది మిత్రమా. సో ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ టర్నింగ్ పాయింట్ నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు. మనకి నెంబర్ ఏమంటే 8688080802కి మీకు డౌట్స్ క్లార్ చేయండి. మీకు ఒక ఆన్లైన్ కోర్స్ కావాలన్నా మళ్ళీ లాంచ్ చేయబోతున్నాం. మరి ఆఫ్లైన్ కోచింగ్ అయితే మాత్రం ఎక్స్ట్రాడనరీగా జరుగుతూ ఉందన్నమాట. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఫ్యాకల్టీ ఉంటారు. అన్ని జీకి అంతా కోడింగ్ విధానంలో ఉంటాయి. సింపుల్ వేలో నేర్చుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది, హ్యాండ్ నోట్స్ ఉంటాయి, అదే మాదిరిగా ఆన్లైన్ బిట్స్ ఉంటాయి, క్విజ్లు ఉంటాయి. అన్ని రకాల విధంగా మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే విధానంలో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి కంపల్సరీగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు డైరెక్ట్ లగేజ్ తీసుకొని ఇక్కడ రావచ్చు. అమ్మాయిలకు అబ్బాయిలకు వేరే హాస్టల్ వసతి కూడా ఉందన్నమాట. అత్యద్భుతమైన వాతావరణం ఇక్కడ. కాబట్టి ఒకసారి మీరు విజిట్ చేయండి మాట టర్నింగ్ పాయింట్. సో డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ.